హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఎమోజీస్ని కలిపితే వచ్చే గేమ్ స్నేక్ అండ్ ల్యాడర్స్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఎమోజీస్ని కలిపితే వచ్చే గేమ్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నీ పని చూసుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్క్. టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్క్ అంటే నీ పని చూసుకో అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అండ్ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై అఫైర్స్. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అండ్ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై అఫైర్స్ అంటే నీ పని నువ్వు చూసుకో, నా విషయాల్లో తల దూర్చొద్దు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ సీమ్స్ టు మీ దట్ యూ కేర్ మోర్ అబౌట్ మై అఫైర్స్ దెన్ యువర్ వర్క్. ఇట్ సీమ్స్ టు మీ దట్ యూ కేర్ మోర్ అబౌట్ మై అఫైర్స్ దెన్ యువర్ వర్క్ అంటే నాకేమనిపిస్తుంది అంటే నువ్వు నీ పని చూసుకోకుండా నా విషయాల్లో ఎక్కువ కేర్ తీసుకుంటున్నావు, ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నావేమో అని నాకు అనిపిస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, నా మీద ఏడవకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డోంట్ బీ జెలస్ ఆఫ్ మీ. డోంట్ బీ జెలస్ ఆఫ్ మీ అంటే నా మీద ఏడవకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై ఆర్ యూ జెలస్ ఆఫ్ మీ ఫర్ ఎవ్రీథింగ్. వై ఆర్ యూ జెలస్ ఆఫ్ మీ ఫర్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి దాని మీద లేదా నేను చేసే ప్రతి పని మీద ఎందుకు నువ్వంతా ఈర్ష్య పెట్టుకుంటున్నావు అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ జెలస్ ఆఫ్ మీ లైక్ దిస్ ఇట్ విల్ నాట్ బి గుడ్ ఫర్ యూ. ఇఫ్ యు ఆర్ జెలస్ ఆఫ్ మీ లైక్ దిస్ ఇట్ విల్ నాట్ గుడ్ ఫర్ యూ అంటే నువ్వు ఇలా నా మీద ఈర్ష్య పెట్టుకుంటే నీకెప్పుడు మంచి జరగదు అని అర్థం. నెక్స్ట్ వన్, చెప్పింది చెయ్యి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డూ వాట్ ఐ సే లేదా యు డూ వాట్ ఐ సే అంటే చెప్పింది చెయ్యి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై డిడ్ యూ డూ ఆల్ దిస్ వితౌట్ డూయింగ్ వాట్ ఐ టోల్డ్ యూ టు డూ. వై డిడ్ యూ డూ ఆల్ దిస్ వితౌట్ డూయింగ్ వాట్ ఐ టోల్డ్ యూ టు డూ. నేను చెప్పిన పనిని కాకుండా మిగతావన్నీ ఎందుకు చేస్తున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, I did all these things as you said. I did all these things as you said అంటే నువ్వు చెప్పినవన్నీ నేను చేశాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఎందుకంత ఆత్రం. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వై ఆర్ యూ సో యాంగ్షియస్. యాంగ్షియస్ అంటే ఆత్రం. సో వై ఆర్ యూ సో యాంగ్షియస్ అంటే ఎందుకంత ఆత్రం అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై ఆర్ యూ సో యాంగ్షియస్ అబౌట్ ఎవ్రీ లిటిల్ థింగ్. వై ఆర్ యూ సో యాంగ్షియస్ అబౌట్ ఎవ్రీ లిటిల్ థింగ్ అంటే ప్రతి చిన్న విషయానికి ఎందుకంత ఆత్రం అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, రెడ్యూస్ యువర్ అర్జ్ టు డూ ఎవ్రీథింగ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. రెడ్యూస్ యువర్ అర్జ్ టు డూ ఎవ్రీథింగ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటే ప్రతిదీ నువ్వే ముందు చేయాలన్న ఆత్రం తగ్గించుకో అని అర్థం. నెక్స్ట్ వన్, నచ్చినట్టు చేసుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డూ యాజ్ యూ లైక్. డూ యాజ్ యూ లైక్ అంటే నచ్చినట్టు చేసుకో అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ యాజ్ యూ లైక్ అండ్ నాట్ ఆస్క్ మీ ఫర్ ఎ సింగిల్ థింగ్. యూ ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ యాజ్ యూ లైక్ అండ్ నాట్ ఆస్కింగ్ మీ ఫర్ ఎ సింగిల్ థింగ్. నన్ను ఒక్కసారి కూడా అడగకుండా నీకు నచ్చినట్టు నువ్వు చేసుకుంటున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, బిఫోర్ యూ డూ ఎనీ వర్క్ డూ ఇట్ ఆఫ్టర్ టెల్లింగ్ ద ఎల్డర్స్. బిఫోర్ యూ డూ ఎనీ వర్క్ డూ ఇట్ ఆఫ్టర్ టెల్లింగ్ ద ఎల్డర్స్ అంటే నువ్వు పని చేసే ముందు, ఏ పనైనా చేసే ముందు పెద్దవాళ్ళకి ఒకసారి చెప్పి తర్వాత చెయ్యి అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, పనికి మాలిన పని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే అన్నెసెసరీ టాస్క్. అన్నెసెసరీ టాస్క్ అంటే పనికి మాలిన పని అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఆల్ ద థింగ్స్ యూ డూ ఆర్ అన్నెసెసరీ థింగ్స్. ఆల్ ద థింగ్స్ యూ డూ ఆర్ అన్నెసెసరీ థింగ్స్ అంటే నువ్వు చేసేవన్నీ పనికి మాలిన పనులే అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ ఆర్ వేస్టింగ్ ఆల్ యువర్ టైమ్ డూయింగ్ అన్నెసెసరీ థింగ్స్.
యూ ఆర్ వేస్టింగ్ ఆల్ యువర్ టైమ్ డూయింగ్ అన్నెసెసరీ థింగ్స్ అంటే నువ్వు పనికిమాలిన పనులన్నీ చేసి నీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.